ఆరోగ్య రంగంలో తెలంగాణ నిర్వీర్యం చేశారంటూ కాంగ్రెస్ సర్కార్పై మాజీ మంత్రి హరీష్ రావు విరుచుకుపడ్డారు. హైదరాబాద్ ఎల్బీ నగర్లో టిమ్స్ ఆసుపత్రి నిర్మాణ పనులను హరీష్ రావు పరిశీలించారు. కేసీఆర్ హయాంలో ప్రారంభమైన ఈ ఆసుపత్రి నిర్మాణం ఇంకా కొనసాగుతుందని ఆయన మండిపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో గత ప్రభుత్వాలు ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచించలేదని, కానీ కేసీఆర్ వచ్చాకనే కార్పొరేట్ స్థాయిలో ఎన్నో హాస్పిటల్స్ కు నిర్మాణం జరిగిందని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం ఏర్పాటై 2 ఏళ్లవుతున్నా కార్పొరేట్ హాస్పిటల్ నిర్మాణాన్ని పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాలు పక్కన పెట్టి ప్రజలకు ఉపయోగపడే దవాఖానాలను కాపాడుకోవాలని ప్రభుత్వానికి సూచించారు మాజీ మంత్రి హరీష్ రావు. పదిహేనవ ఆర్థిక సంఘం బస్తీ దవాఖానాలను చూసి మెచ్చుకున్నది, తెలంగాణను చూసి దేశాన్ని నేర్చుకోమన్నది. దేశం మొత్తం బస్తీ దవాఖానాలు పెట్టమని చెప్పింది 15వ ఆర్థిక సంఘం. రేవంత్ రెడ్డి పుణ్యమాని ఇలా బస్తీ దవాఖానలో పనిచేసే డాక్టర్లకు, స్టాఫ్ నర్సులకు, అక్కడ ఉండే 4th క్లాస్ ఎంప్లాయీస్ కు 6 నెలల నుంచి జీతాలే లేవు. 6 నెలలు జీతాలు ఇవ్వవా? 1వ తారీఖు ఇస్తా, 1వ తారీఖు ఇస్తా అంటావు. ఎందుకు ఇస్తలేవు అంటే బస్తీ దవాఖానలో పనిచేసే డాక్టర్లందరూ కూడా ఉద్యోగాలు ఇడిచిపెట్టి పోవాలి, బస్తీ దవాఖానలు మూతపడాలి. కేసీఆర్ గారు బస్తీ దవాఖానలు పెట్టిండు కనుక ఈ బస్తీ దవాఖానలు నడవద్దు, పేదలకు వైద్యం దొరకొద్దు అనుకుంటున్నావా? హైదరాబాద్ నగరంలోనే 350 బస్తీ దవాఖానలు పెట్టిండు కేసీఆర్. ఇలా జూబ్లీ హిల్స్ ప్రజలకు బస్తీలలో ఏం చెప్తున్నా ఆయన? బస్తీ దవాఖానల డాక్టర్లకు, స్టాఫ్ నర్స్ కు 6 నెలల నుంచి జీతాలు ఇవ్వలే. గతంలో 108 రకాల మందులు బస్తీ దవాఖానలలో దొరికితే ఇలా 40 రకాల మందులు కూడా బస్తీ దవాఖానలలో దొరకలేవు. మందులు లేకుండా చేసినా, డాక్టర్లు లేకుండా చేసినా, డాక్టర్లకు జీతాలు ఇవ్వలేదు.